ఏంటి మన రావులపాలెం పార్క్ దగ్గర ఈ ప్లేస్ లో బ్రెడ్ ఆమ్లెట్ దొరుకుతుందా? ఇదే కదండి వీళ్ళ దగ్గర వెజ్ శాండ్విచ్ తో పాటు ఎగ్ రోల్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. లొకేషన్ ఎక్కడో చెప్తాను, వీడియోని ఎండ్ దాకా చూసేయండి. అలాగే నేను మా ఫ్రెండ్స్ రావులపాలెం పార్క్ దగ్గర నైట్ అలా తిరుగుతుంటే ఏదో రౌండ్ షేప్ లో బండి అయితే కనిపించింది. ఇదేంట్రా బాబు అని దగ్గరికి వెళ్ళి చూస్తే వావ్ ఆమ్లెట్ అని అయితే ఉందన్నమాట. ఏదైతే ఏంట్లో మనకి ఏమన్నా కొత్తగా కనిపించిందంటే దాన్ని ట్రై చేయకుండా అయితే అసలు ఊరుకోమన్నమాట. అలాగే నేను మా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి మీ దగ్గర ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అడిగితే వెజ్ శాండ్విచ్, ఎగ్ రోల్, బ్రెడ్ ఆమ్లెట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మా దగ్గర అని చెప్పారు. ఇంకా వీటి మేకింగ్ వచ్చేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ సలాడ్ అయితే శాండ్విచ్ లో పెట్టి అటు ఇటు హీట్ చేసి అయితే మన చేతికి అయితే ఇస్తారనమాట. అలాగే నేను ఫస్ట్ గా ట్రై చేసిన ఐటమ్ వచ్చేసి అయితే బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. సాస్ లో మైనస్ లో అలా డిప్ చేసుకుని తింటే టేస్ట్ అయితే కెవ్వు కేక్ అనలేం కానీ పర్లేదు బాగానే ఉంది. ఇంకా వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అయితే వెజ్ శాండ్విచ్ అనమాట. ఇంకా దీన్ని కూడా అలా సాస్ లో మైనస్ లో డిప్ చేసుకుని తింటే టేస్ట్ మాత్రం ఇదైతే ఎక్సలెంట్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా వీళ్ళ దగ్గర లాస్ట్ ఐటమ్ వచ్చేసి అయితే ఎగ్ రోల్ అనమాట. ఎగ్ రోల్ అలా సాస్ లో డిప్ చేసుకుని తింటే టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడికి వస్తే ఈ ఐటమ్స్ అన్ని. కుర్రోళ్ళు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడో చెప్తానో రాసుకోండి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అయితే రావులపాలెం పార్క్ మెయిన్ ఎంట్రన్స్ లేదు, దాని సైడ్ కి అయితే ఉంటుంది అనమాట. వావ్ ఆమ్లెట్ అనేది పక్కకి వెళ్తే ట్రై చేయి ఉంటాను మరి.